ఫ్రెండ్స్, ఈరోజు మండే. ఈరోజు మార్కెట్ చూసినట్లయితే నిన్న క్లోజింగ్, రేపు మనకు నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది. చూసినట్లయితే మనకు మనకు ఇక్కడ ఒక సపోర్ట్ ఏర్పడేది. ఇక్కడ చూసినట్లయితే మనకు 69 రూపాయల నుండి మూమెంట్ తీసుకొని ఇది ఎంతవరకు వెళ్ళింది. ఇది మనకు 165 రూపాయల దాకా వెళ్ళింది. ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఆడేసుకున్న ఈ సెన్సెక్స్ కూడా చూసినట్లయితే మనకు నిన్న క్లోజింగ్ ఇది ఈ 250 రూపాయలు కూడా మనకు చిన్ననే ఏర్పడేది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది 10:45 మూమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది 11:20 నుంచి స్టార్ట్ అయింది. మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఎగ్దమ్ హైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇది మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంట్ తీసుకుని ఈ విధంగా హైకి వెళ్ళడం జరిగింది. అయితే మనం మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఎక్స్పైర్ అప్పుడు సిఈలో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ విధంగా ఇది ఎక్కడ నుండి ఇది మనకు 46 రూపాయల నుంచి ఇది మనకు పైకి వెళ్ళింది కదా. ఇది మామూలుగా ఏంటంటే ఈ విధంగా ఎక్స్పైర్ అప్పుడు ఈ పై నుంచి మనం మూమెంట్ తీసుకోవచ్చు. ఇది ఇంతవరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మనకు ఇది మండే రోజు కాబట్టి ఇది మార్కెట్ అనేది మూమెంట్ తీసుకుని ఈ విధంగా మళ్ళీ ఇది ఎక్కడ నుండి ఇది చూసుకున్నట్టు 46 రూపాయల నుండి ఇది ఎంతవరకు ఇది 125 దాకా వెళ్ళింది. ఇప్పుడు మనం మెయిన్ మార్కెట్కి వెళ్దాం. చూసినట్లయితే నిఫ్టీ అనేది ప్రీవ్యూ క్లోజ్ 24,366 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,343 దాకా వెళ్ళింది. ఆ తర్వాత హై చూసినట్లయితే మనకు 24,360 దాకా వెళ్ళి తర్వాత లో మాత్రం మనకు ఈ 24,226 దాకా రావడం జరిగింది. అంటే ఇంచుమించు మనకు 125 దాకా మనకు డౌన్ కావడం జరిగింది. ఓకేనా. దీన్ని బట్టి మనం ఆడేసుకున్న పీసీలు ఇక్కడ 24,600 పిఈ మరియు 24,400 సి అనేది 24,000 సి అనేది మనకు యాడ్ చేయడం జరిగింది. ఓకే. ఇది చూసినట్టయితే మనం ఈ 24,600 పిఈ ఇది చూసుకుంటే మన ఇన్నర్ క్లోజింగ్ ఇది మూమెంట్ తీసుకునే విధంగా ఇది ఏకంగా హైకి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ విధంగా మనకు హైకి వెళ్తుందో ఆ తర్వాత ఇక్కడ మనకు ఎప్పుడైతే మనకు రెండు హైలు ఇక్కడ మనకు సమానంగా వచ్చినప్పుడు ఇది మనకు డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మనకు సపోర్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇక్కడనే ఆగారు, మనకి ఇంత దగ్గరనే, లేదా మనకు ఇక్కడ ఆగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏమైంది, ఇక్కడ క్యాండిల్ ఒక 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఇది మొత్తానికి బ్రేక్ చేసింది ఇక్కడ. ఓకేనా. చూసుకుంటే ఇది మనకు మొత్తానికి బ్రేక్ చేసింది. ఇక్కడ కూడా మనకు శుక్రవారం రోజు చూసినట్టు మనకు సమానంగా రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడ మార్కెట్ ఆగలేదు, మళ్ళీ మనకు ఇక్కడనే మార్కెట్ ఆగలింది. ఇందులో కొనసాగిన తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా డౌన్ అయిన మన మూమెంట్ తీసుకుంటుందో ఇది మనకు రెసిస్టెన్స్ లాగా పనిచేసి ఇది చూసినట్లయితే మనకు మొత్తం డౌన్ కావడం జరిగింది. ఓకే. అంటే ఇక్కడ కూడా మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ మనకు ఇది రెసిస్టెన్స్ లాగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకు మారింది ఇక్కడ మన రెసిస్టెన్స్. ఎందుకంటే మార్కెట్ మనకు కింద నుంచి మనకు దీని మీద బాడీ మీద సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మనకు రెసిస్టెన్స్లో మారి మనకు డౌన్ అయిపోయింది. ఓకేనా. అదేవిధంగా మనం సిని గమనిస్తే 24,000 సి ఇది మన నిన్నటి క్లోజింగ్ ఇది చూసుకున్నట్టు ఇక్కడ మనకు మళ్ళీ ఇది 11:25కు ఇక్కడ నుంచి మూమెంట్ తీసుకుంది. మనకు వీ షేప్ లాగా ఏర్పడ్డది. ఓకే. తర్వాత మూమెంట్ తీసుకున్న తర్వాత ఇది 413 దాకా వెళ్ళి తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. ఎప్పుడైతే ఇంత హైకి వెళ్తుందో మళ్ళీ మనకు మంచి సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రం బై చేసుకోవాలి, లేదంటే మనకు డబ్బులు లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఆ తర్వాత చూసుకున్న మన సీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 24,400 సి అని యాడ్ చేయడం జరిగింది. ఇది నెట్ క్లోజింగ్ ఇది మనకు చిన్న సి ఇది మనకు 18 రూపాయల నుంచి మూమెంట్ తీసుకొని ఇది 62 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 35 రూపాయల నుంచి ఇది మనకు ఇంతవరకు క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా 24,350 సి ఇది చూసుకున్నట్లయితే ఇది నా క్లోజింగ్ ఇది 124, ఇది మనకు 30 రూపాయల నుంచి మూమెంట్ తీసుకొని 90 రూపాయలకి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇది 49 రూపీస్లో క్లోజ్ అయిపోయింది. ఓకే. అదేవిధంగా 24,300 ఇది నెట్ క్లోజింగ్ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 45 రూపీస్ నుంచి మూమెంట్ తీసుకొని 124కి వెళ్ళి ఇది మనకు 76లో క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా 24,250
ఇది క్లోజింగ్ ఇది మనకు 69 రూపీస్ నుంచి మూమెంట్ తీసుకొని హైకి వెళ్ళింది. మళ్ళీ ఇది ఈ విధంగా డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఓకే, ఇది మనకు 112లో క్లోజ్ అయిపోయింది. చివరికి 24,400 ఇది క్లోజింగ్. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 99 రూపీస్ నుంచి వెళ్ళి దీని హై దాకా రావడం జరిగింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇది 173 నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఇక్కడ 152కు క్లోజ్ అయిపోయింది. ఇది మనకు ఈ 24,400 పి కూడా గమనించినట్లయితే ఇది నిన్న క్లోజింగ్ ఇది ఓకే, 18 రూపాయల నుండి ఇది 45 రూపాయలకి వెళ్ళి ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఓకే, మనకు 14 రూపాయలు క్లోజ్ అయింది. అదేవిధంగా ఈ 24,300 పి ఇది నా క్లోజింగ్ ఇది 90 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు 26 రూపీస్ సపోర్ట్ తీసుకొని 38 రూపీస్లో వెళ్ళడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఓకే, అదేవిధంగా ఈ 24,350 పి ఇది 54 రూపీస్ నుంచి ఇది 128 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 42 రూపీస్ నుంచి వెళ్ళి 61 రూపీస్. ఇక్కడ అంతే మనకు కన్సల్టేషన్ అయింది. ఇక్కడ మనకు ఎటువంటి ఇష్యూ దగ్గర మార్కెట్ అనేది ఇక్కడ ఆగలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే, అదేవిధంగా 24,400 ఇది నాడు క్లోజింగ్ 174 నుంచి వెళ్ళి ఇది మనకు 161 దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది 65 రూపీస్ నుంచి వెళ్ళి ఇది 90 రూపీస్లో క్లోజ్ అయిపోయింది. ఇది ఈరోజు మార్కెట్ ఇది రేపు మనకు ఎక్స్పైర్.